హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. సో ఇవాల్టి వీడియోలో ఉగాది స్పెషల్‌గా మనం పచ్చడితో పాటు భక్షాలు అండ్ పోలేలు కూడా అంటారు కదా! సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు కదా! సో ఈ పోలేల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ఈ పోలేలను ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల శనగపప్పుని యాడ్ చేసుకోవాలండి. సో ఇందులోకి తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులోకి తగినన్ని వాటర్‌ని మళ్ళీ యాడ్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ మనకి శనగపప్పు గంట పాటితో బాగా నానిపోయింది కదా! సో, నానిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ఉడికించుకోవడానికి పప్పంతా కూడా అందులో వేసుకొని, ఒక లీటర్ వాటర్ వరకు యాడ్ చేసుకొని, స్టవ్ ఆన్ చేసుకొని ఒక 10-15 నిమిషాల వరకు ఉడికిపోతే సరిపోతుందండి. చాలామంది ఈ పోలేలు చేసుకోవడానికి ప్రెషర్ కుక్కర్‌లో పప్పును పెడతారు కదా! సో, అలా కాస్త మెత్తగా అయిపోతుంది. ఇలా మీరు నానబెట్టి పప్పును ఉడికించుకోండి. మనకి పోలేలనేవి చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. సో, ఇక్కడైతే మనకి పప్పు అయితే ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత మనం ఇదంతా కూడా ఇలా వాటర్ లేకుండా వడకట్టుకోవాలి. ఈ పప్పు కాస్త చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసుకొని మరో బౌల్ పెట్టుకొని అందులోకి మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ పోలేల్లోకి చాలామంది చక్కెర యాడ్ చేస్తారు, బెల్లం యాడ్ చేస్తారు. బట్ నేను ఇక్కడ మొత్తం కూడా బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. సో మనం 2 కప్పుల శనగపప్పునైతే యాడ్ చేసాం కదా! సో దానికోసం 2 కప్పుల బెల్లంనైతే యాడ్ చేస్తున్నాను. దాంతో పాటు 1 కప్పు వాటర్‌నైతే యాడ్ చేయాలి. ఇంకాస్త స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో హాఫ్ కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. బెల్లం అంతా కూడా మెల్ట్ అయ్యేలోపు మనకి పప్పు అయితే చల్లారింది కదా! సో, చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్‌లో తీసుకొని అందులోకి 2, 3 ఇలాచీలను అనేది యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పౌడర్‌గా గ్రైండ్ చేసుకోవాలి. సో, గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బెల్లం కూడా మొత్తం కూడా మెల్ట్ అయిపోయింది కదా! సో, ఎలాంటి డస్ట్ లేకుండా ఇలా వడకట్టుకోవాలి. సో, ఇక్కడ మనకి బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పును మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో, చూసారు కదా! మనం పౌడర్ చేయడం వల్ల మనకు పూర్ణం అనేది చాలా సాఫ్ట్‌గా అయితే వచ్చింది. సో, ఇప్పుడు మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా మొత్తం కూడా కలుపుతూ ఉండాలండి. లేదంటే మనకి కిందంతా కూడా మాడిపోతుంది. ఇలా కంటిన్యూయస్‌గా మిక్స్ చేస్తూ ఇందులోకి కొద్ది కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. సో, ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి పూర్ణం అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇక్కడ మనకి పూర్ణం అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి అయితే వచ్చింది కదా! సో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూర్ణమంతా కూడా చల్లారేలోపు వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండిని అలాగే చిటికెడు సాల్ట్‌ని యాడ్ చేయాలండి. ఈ పోలల్లోకి మీరు మొత్తం గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు లేదా మైదా పిండి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ ఇలా 2 మిక్స్ చేసుకొని యాడ్ చేసుకుంటే మనకి పోలేలనేవి చాలా బాగా వస్తాయండి. సో, మనం చపాతీ పిండిని ఏదైతే విధంగా కలుపుతామో అదే విధంగా కాకుండా కాస్త లూజ్‌గా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేస్తూ మనం పిండి అనేది కలుపుకోవాలండి. సో దట్ మనకి చేతికి ఎలాంటి స్టిక్కీగా అంటుకోకుండా ఉంటుంది. పిండిని తడుపుకున్నాం కదా! ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. పూర్ణం అంతా కూడా చల్లారిన తర్వాత మీకొక మంచి టిప్ అయితే చెప్తానండి. పోలేలనేది చాలా మందికి చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి కదా! సో, అలా కాకుండా పర్ఫెక్ట్‌గా రావాలంటే సో, ఇలా గ్రేటర్‌ని తీసుకొని పూర్ణం అంతా కూడా ఇలా గ్రేట్ చేసుకోవాలండి. సో, అప్పుడు పప్పు అండ్ ఎలాంటివైనా లైక్ ఉడకనిది ఏదైనా ఉంటే మనకి సెపరేట్ అయిపోతుంది. సో, దానివల్ల ఏంటంటే పూర్ణం అనేది సాఫ్ట్‌గా ఉంటుంది. అండ్ మీరు ఈజీగా ఆ పూర్ణం అనేది చపాతీ రోలర్‌తో రోల్ చేయొచ్చు. అండ్ హ్యాండ్‌తో కొట్టినా కూడా మీకు పూర్ణం అనేది అస్సలు బయటికి రాదండి. సో, ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ చేయండి. పోలేలనేది చాలా పర్ఫెక్ట్‌గా చేస్తారండి. సో, మనకి గ్రేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్సిస్టెన్సీ అయితే మీకు కనిపిస్తుంది కదా! సో, చాలా సాఫ్ట్‌గా అయితే పూర్ణం అయితే రెడీ అయిపోయింది. సో, మీకు కావాల్సిన సైజులో ఇలా పూర్ణాలనైతే రోళ్ళైతే చేసుకోండి. మనం పూర్ణం గ్రేట్ చేసుకునే లోపు పిండి కూడా బాగా నానిపోయింది కదా! సో, మనం పూర్ణం ఎంతైతే సైజ్ అయితే తీసుకుంటున్నామో పిండిని కూడా అంతే సైజ్ తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా స్టఫ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా! నేను ఇక్కడ ఆయిల్ ప్యాకెట్‌ని తీసుకొని దానిపైన కొంచెం నెయ్యిని పెట్టుకొని సో, ఇక్కడ మనకి కావాల్సిన సైజులో మనము పోలేలనేది కొట్టుకోవాలండి. సో, చూసారు కదా! ఇక్కడ నేను 2 విధాలుగా పోలేలనైతే చేసి చూపిస్తున్నాను. సో, ఇలా సాఫ్ట్‌గా లైక్ పిండిని తలుపుకోవడం వల్ల మనకి ఈజీగా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని కొంచెం గీని యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నాం కదా! సో, ఈ పోలేని దీనిపైన యాడ్ చేసుకొని 2 వైపులా కూడా ఇలా నెయ్యిని యాడ్ చేస్తూ మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేడి చేసుకోవాలండి. సో, చూసారు కదా! మనకి పోలేలనేది ఎంత పర్ఫెక్ట్‌గా అయితే ఇలా పొంగుతుందో. సో, మీరు కూడా ఇలా పర్ఫెక్ట్‌గా చేయాలనుకుంటే నేను చెప్పిన టిప్స్‌తోని ఈ వీడియోని మొత్తం చూస్తూ ఫాలో అవ్వండి. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారండి. సో, ఉగాదికే కాదండి మీకు ఎప్పుడు నచ్చినా కూడా ఇలా పర్ఫెక్ట్‌గా ఈ పోలేలనైతే ప్రిపేర్ చేసుకోండి. సో, ఈ ఉగాదికి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి.
చాలా సాఫ్ట్‌గా, స్పాంజీగా ఉన్న పోలేలు మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.